నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు. మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ. బెంగుళూరు తొక్కిసలాటపై మండిపడిన ప్రతిపక్ష బీజేపీ. ప్రజల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపే లేదని ఆరోపణ. ఖమ్మంలో లారీ బైక్ ఢీకొని తండ్రి కుమారుడు మృతి. హాస్టల్లో చేర్పించేందుకు వెళ్తుండగా ప్రమాదం. మెదక్ జిల్లాలో నత్తనడకన రైల్వే అండర్ పాస్ పై వంతెన నిర్మాణ పనులు. మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులకు తప్పని ఇబ్బందులు. ఉక్రెయిన్తో యుద్ధానికి ఉత్తర కొరియా బేషరతు మద్దతు. రష్యా భద్రతా మండలి కార్యదర్శితో భేటీలో కిమ్ ప్రకటన. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మంత్రి పొన్నం మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భగవంతుడితో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో ఏదో రాజకీయం కొరకో లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకు కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులు అస్వస్థకు గురైన ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 3 రోజుల క్రితం 72 మంది రోగులు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన వారిలో ఒకరు మృతి చెందగా 71 మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఉస్మానియా ఆసుపత్రిలో 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మిగతా వారి పరిస్థితి నిలకడగానే ఉందంటున్న ఎర్రగడ్డ ఆసుపత్రి వైద్యులు రోగుల అనారోగ్యానికి ఆహారం కలుషితమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రికి ఆహారం సరఫరా చేసే జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆహారం నమూనాలను అధికారులు ఇప్పటికే FSLకు పంపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై DME, DMHO విచారణ చేస్తున్నారు. రోగులు అనారోగ్యానికి గురైన కారణాలపై ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ చినరాయుని చెరువు FTL పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపించింది. గత కొన్నాళ్లుగా చెరువుకు ఆనుకొని FTL పరిధిలోని స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని JCBల సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. 3 నిర్మాణాలకు ఇటీవలే నోటీసులు సైతం జారీ చేసిన అధికారులు వాటిని కూల్చివేశారు. దీంతో భవన యజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఆవులు, లేగదూడలను అక్రమంగా తరలిస్తున్న 2 కంటైనర్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాల్లో 50కి పైగా ఆవులు, దూడలు ఉన్నట్లు తెలిపారు. ఆవులు, దూడలను గోశాలకు తరలించి 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్న బర్రె పిల్లలు కూడా 2 ఫ్లోర్ ఉంది అక్కడ కూడా.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు కారును అతివేగంగా నడిపి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు గాలిలోకి లేచి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల గోడపైకి ఎక్కింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో యువకులు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సాయి అక్షయ్ అనే యువకునికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు గోదావరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో 2 కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘోరంగా ఎక్కింది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద తెల్లవారుజామున పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా పెళ్లి కుమారుడితో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వధువు ఇంటి దగ్గర ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది. నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి వరుడి తరపున బృందం వివాహ వేడుకకు బయలుదేరింది. కొండగట్టు వద్ద టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఈ రోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. ఎంతో ఉత్సాహంగా వివాహ వేడుకకు హాజరవుతున్న వరుడి బృందం రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలంలో వాహనం అదుపు తప్పి 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా వాహనం స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి చెట్ల పొదల్లో ఉన్న కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఘటనలో గాయాలైన వారిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 3గురిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోని కారు ఢీకొని 2 మృతి చెందారు. ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొగాకు గ్రేడింగ్ కోసం వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న కూలీల ఆటోని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో 12 మంది ప్రయాణిస్తుండగా 2 అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల్లో కొంతమందిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొంతమందిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సచివాలయంలో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై ఎజెండా ఇవాళ మంత్రివర్గం సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, హ్యామ్ రహదారులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకంలో 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా అంచనాలకు మించి సుమారు 16.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో ₹1,00,000 వరకు కేటగిరీ లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించాలని భావించినప్పటికీ గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతలో ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సుమారు 2.5 లక్షల మంది మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఇటుక, స్టీలు, ఇతర నిర్మాణ సామాగ్రిని అందుబాటులో చౌక ధరలకు అందించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం సాగు సన్నద్ధత, రైతు భరోసాపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణంపై చర్చించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకు ఏం చేయాలనే అంశంపై దృష్టి పెడతారని సమాచారం. మేడిగడ్డ 7వ పిల్లర్ కుంగడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్లు, నీటిపారుదల అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై నీటిపారుదల శాఖ మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలుపనుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. హ్యామ్ రహదారులపై సమీక్ష నిర్వహించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలి దశలో తమ శాఖ ద్వారా 5,190 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతిని తీసుకొచ్చింది. హ్యామ్ విధానంలో 60% నిధుల్ని గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తాయి. ప్రభుత్వం ఆ సొమ్మును 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన 40% నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారులు అభివృద్ధి చేయొచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు. మహారాష్ట్రలోని విజయవంతమైన హ్యామ్ విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. మంత్రిమండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. హ్యామ్ విధానంలో సుమారు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రహదారులు మెరుగుపడనున్నాయి. రాబోయే 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3 దశల్లో పనులు చేపట్టనుంది. మొదటి దశలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 8,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న ఒక వరుస రహదారుణ్ణి 2 వరుసలుగా అభివృద్ధి చేస్తారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 2 వరుసలుగా ఉన్న రోడ్లను 4 వరుసలకు విస్తరిస్తారు. ఇతర గ్రామీణ ప్రధాన రహదారుల్ని ఉన్నతీకరిస్తారు. కన్సల్టెంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అభివృద్ధి చేయబోయే రహదారుల్ని గుర్తించారు. తొలి దశలో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి 6,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని అంచనాకొచ్చాయి. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనలే వర్తించనున్నాయి. కేంద్రం పలు ప్రాజెక్టులను హ్యామ్ పద్ధతిలోనే చేపడుతోంది. ఖర్చు చేసిన నిధుల్ని గుత్తేదారు సంస్థలు టోల్ ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో చేపట్టే హ్యామ్ రహదారులకు మాత్రం టోల్ ట్యాక్స్ విధానం ఉండదు. గుత్తేదారు ఖర్చు చేసే నిధుల్ని పలు వాయిదాల్లో ప్రభుత్వమే చెల్లిస్తుంది. 15 ఏళ్ల పాటు హ్యామ్ రోడ్లకు సంబంధించిన నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థే వహించాల్సి ఉంటుంది. హ్యామ్ పద్ధతిలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో తొలి దశలో అభివృద్ధి చేయనున్న 5,190 కిలోమీటర్ల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. కేబినెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో రహదారులకు మహర్దశ పట్టబోతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో రైతు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సమస్య చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆక్షేపించారు. నాడు లగచర్ల రైతన్నల చేతులకు బేడీలు వేశారు. నేడు ఖానాపూర్లో వృద్ధ రైతు మెడలు పట్టి గెంటేశారన్నారు. ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న సంగతి మర్చిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరత్తుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న దేవాలయానికి 100 కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసింది కేసీఆర్ కాదా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కోడెల మరణాలపైన మాట్లాడే నైతిక అర్హత హరీష్ రావుకు లేదన్న ఆది శ్రీనివాస్, కోడెల మరణాలను రాజకీయం కోసం వాడుకోవడం హరీష్ రావు దుర్బుద్ధికి నిదర్శనమని విమర్శించారు. వేములవాడ గోశాల దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తమ హయాంలో ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చామని ఆయన వివరించారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి కళాలతోటి తనకు తోచింది మాట్లాడుతుండే హరీష్ రావు గారు వేములవాడ గోశాలలో కోడెల మరణాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఆ నైతికత లేదు, ఆయనకు అర్హత లేదని చెప్పిన మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి కోడెముకు సంబంధించిన అంశం, ఇంకా పాలు మరువని కోడలు ఇస్తున్న సందర్భంలో
కొంతమంది దేవాలయం తండ్రి దగ్గరనే వదిలిపోతున్నటువంటి వాటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యతను ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి క్రమంలో ఆ మరణాన్ని కూడా రాజకీయం కోసం మాట్లాడేటువంటి దుర్బుద్ధున్నటువంటి హరీశ్వరరావు మాటలు ఏమనాలో అసలు ఈ గోశాల దుస్థితికి మీరు కాదా కారణం అంటున్నా. ఆనాడు రాజన్నను దర్శించుకొని ఏటా 100 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పి ఇచ్చిన మాట తప్పింది మీరు మామ అల్లుళ్ళు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. తురుకపల్లి మండలం గంధమల్ల జలాశయానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆలేరు ప్రజల నిరీక్షణ ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీరనుంది. గంధమల్ల జలాశయం పూర్తయితే నియోజకవర్గంలోని 56,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. జలాశయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని, తమకు న్యాయమైన పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. వివిధ కారణాలతో అది ముందుకు సాగలేదు. గంధమల్ల జలాశయాన్ని 9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని మొదట నిర్ణయించారు. 5 ముంపు గ్రామాల బాధితుల ఆందోళనతో 4.5 టీఎంసీలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంపు గ్రామాలు లేకుండా 575 కోట్లతో 1.41 టీఎంసీలతో నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గంధమల్ల జలాశయం నిర్మాణంతో గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 1000 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. 3 ఏళ్ల రిజిస్ట్రేషన్ ధరలు తెప్పించుకుని ఉన్నతాధికారులు పరిహారం అంచనా వేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని కరువు పీడిత ప్రాంతాలైన తుర్కపల్లి, రాజపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, జనగాం మండలాల్లోని 56,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. గంధమల్ల జలాశయం నిర్మాణానికి సుమారు 1000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. తొలుత జలాశయం కట్ట నిర్మాణానికి అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. 3 కిలోమీటర్ల మేర కట్ట పనుల కోసం 112 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. జలాశయంలో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే ఎకరాకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఊరు ఉంటది అనబట్టే జాగ పోతుంది. ఏం చేసుకొని బతకాలి? 2 పంటలు వండుతాయి, పత్తి వండుతుంది. రైతులం మేము, ఏం లేనోళ్ళం. ఆ భూమి చూసుకుంటా, ఊరు చూసుకుంటా ఈ ఊళ్ళో ఉన్నోళ్ళం. ఇంతవరకు పట్నం వెళ్ళలే, ఓ పల్లెకి వెళ్ళలే. ఈ ఊర్లోనే పని చేసుకుంటా బతున్నాం. భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి మాకెంత కలకాలు ఉంటది. మా పిల్లలు ఎట్లా బతకాలి? జాగ కావాలి. ఎంత భూమి ఉందో మాకు అంత జాగ ఇస్తే సరే అంటాం, లేకపోతే లేదు. వాళ్ళది వీళ్ళది పాలు పట్టుకుంటా ఎకరం జాగ చూసుకొని బతికినాం ఇది వరదాకా. అర్ధ ఎకరం మునిగిపోయినా ఇంకో అర్ధ ఎకరం బయట వేరే వాళ్ళది కావులకో పాలకో తీసుకొని బతికినాం. ఇప్పుడు ఉన్నాయి అర్ధ ఎకరం పోయినాక మేము ఏం తినే బతకాలి సార్? మాకు వచ్చేది అర్ధ ఎకరంలో వండిన భూమి సన్నోడ్లో ఏ ఓడ్లో వండించుకొని 6 నెలల దాకా బతికినాం. 6 నెలలకు మళ్ళీ సన్నోడ్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అది పోతుంది ఇది పోతుంది అంటారు. మరి మేమేం తినే బతకాలి? ఈ చెరువు కట్టిరనుకో ఇల్లు ఉండదు మాది. ఇప్పటికే నీళ్లు కాలువ పంట పోతున్నాయి అనుకో, దడదడ అంటది. ఉన్న గోడలు కూడా పర్రబట్టినాయి. ఆ ఇల్లు కూడా ఉండదు సార్ మాది. ఎక్కడ పోవన్నా, ఎక్కడ ఎలా కొడతావో. మాకు గంధమల్ల పోతుంది కాబట్టి మాకు జాగాలు ఇవ్వాలి, లేకుంటే మాత్రం మేము ఈయనకి సిద్ధం లేము. మాది మొత్తం తరి పొలం, పంటలు పండితేనే బతుకుతాం, లేకుంటే మాత్రం బతకనికి లేదు. ఈ స్థలం మాకు జాగిస్తే మాకు సరిపోతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఏదో కూలి చేసుకొని బట్టులేం. బయట కూలి చేసుకొని బతకాలన్నా కూడా ఉన్నది పోతుంటే మేము ఏదో బయటకు వెళ్ళి ఎక్కడ బతకగలుగుతాం? మా ఊరు కట్టుకొని ఊరుంటే ఏదో చిన్నపాటి పని చేసుకొని మా పిల్లలను చదివిపించుకుంటా ఇక్కడనే ఊరును చూసుకుంటూ ఉంటాం. ఇక్కడి చెల్లగొడితే మేము అడుగు బయట మేము బతాము, ఏం చేసుకోగలుగుతాం? గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ మాకు భూమి పోతే మేము ఎక్కడ బతకాలి? 40 లక్షలు ఇస్తే మాకు భూమి ఆడ దొరకది. మాకు ఖచ్చితంగా మాకు భూమి అన్న కావాలి. కాకపోతే ఒక లెక్క తిరిగి ఇవ్వాలి పైసలు. మరి 20 లక్షలు 25 లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళి బతాం మేము? చెప్పు. భూమి పోతుందంటే మళ్ళీ మరి రేపు మా పిల్లల భవిష్యత్ ఏంది? ఆలోచన చేసి లెక్క తిరిగి ఇది మాది చిల్లర భూమి నష్టపోతుంది. ఆ నష్టపోయినందుకు మాకు పరిహారం ఏమి చూపిస్తారో అది మాకు చెప్పగలరని కోరుతున్నాము. మాకు 50 లక్షలు ఇవ్వమని మేము చేస్తా ఉన్నాం. 3 ఎకరాల భూమి మాది నష్టపోతుంది. 3 ఎకరాల భూమి పోతుంది. షెడ్ ఉంది, ఆవులున్నాయి, బోర్ ఉంది, బావి ఉంది. అవన్నీ పోతున్నాయి. ఎట్లా బతకాలి సారు? 50 లక్షల డిమాండ్ చేస్తే మీరు 18 లక్షలు ఇస్తాంటారు. మాకు మేము ఎక్కడ బతకాలి? ఎటు పోవాలి? భూమి అన్ని ఇది లేకపోతే పైకమన్నా ఎక్కువ చేయండి సారు. 30 ఎకరాల జమీను మాది పోతుంది. మాకు ఏమి ఇచ్చినా కోట్లు అమ్ముతుంది బయట. మాకు నష్టం జరగకుండా
ఇవ్వాలి సారు. వ్యవసాయం పనికి తప్పించి ఏమి రాదు. గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. భూ నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ భూ నిర్వాసితులకు కూడా తప్పకుండా అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది, తగిన రేట్ ఇస్తానని చెప్పి గంధమల్ల ప్రజలకు కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. సుమారు 15 మండలాలు 50,000 ఎకరాలు ఇక సాగులోకి వస్తుంది కాబట్టి అంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ప్రత్యేకంగా ఆలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ పనుల్ని ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామం వేదికగా 1500 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుడతారని నేతలు తెలిపారు. వర్షాకాలంలో బతుకమ్మకుంట పరిసర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా పునరుద్ధరణ పనులు కొనసాగించేందుకు హైడ్రాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను సవరించింది. ఇతర పనుల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ సర్వే నెంబర్ 563/1లోని 7 ఎకరాల స్థలంపై మే 5న ఇచ్చిన యథాతథ స్థితి కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని హైడ్రా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. బతుకమ్మకుంట పనులు చేయకపోతే పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించని పక్షంలో నష్టం వాటిల్లుతుందని హైడ్రా తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైడ్రా పనులతో డ్రైనేజీ పైపు పగిలి గుంతల్లో నీరు నిలిచినట్లు ప్రైవేటు వ్యక్తుల న్యాయవాది తెలిపారు. సివిల్ కోర్టులో ఇంజెక్షన్ దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగించాలని పేర్కొంది. అయితే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతాయనే హైడ్రా వాదన ఏకీభవించిన ధర్మాసనం ముంపు నివారణ పనులు చేపట్టడానికి అనుమతిస్తూ గత ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆ జాతీయ రహదారి గుండా ప్రయాణించాలంటే వాహనదారులు పెద్ద సాహసమే చేయాలి. రైల్వే లైన్, అండర్ పాస్, పైవంతెల నిర్మాణాలు నత్తనడకన కొనసాగడమే ఇందుకు కారణం. రైల్వే పైవంతెన ఓవైపు పూర్తి కాగా రెండో వైపు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. జాతీయ రహదారి NH-44 మీదుగా మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ పనులు చేపట్టారు. 2018లో 102 కోట్ల రూపాయలతో అండర్ పాస్, పైవంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. రైల్వే, NHAI సంయుక్తంగా చేపట్టిన పనులు కావడంతో అనుమతులు ఆలస్యమయ్యాయి. పెరిగిన అంచనాల మేరకు 117 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. పైవంతెన అనుమతి రాకపోవడంతో తొలుత అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు. వర్షం వచ్చిన ప్రతిసారి అండర్ పాస్లో రాకపోకలు ఇబ్బందిగా మారుతోంది. రైల్వే పైవంతెనల్లో భాగంగా రెండు వైపులా స్టీల్తో నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు పూర్తయింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వంతెన పూర్తి కాకపోవడంతో వాహనాలు అండర్ పాస్ నుంచే వెళుతున్నాయి. వర్షం పడితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే స్టీలు వంతెన పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు అంటున్నారు. స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఇంకా వన్ సైడ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44. ఇక్కడ నుంచి వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వర్షం పడితే అండర్ పాస్ లకి వెహికల్స్ పోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సుమారు ఒక 5 కిలోమీటర్లు జామ్ అవుతుంది వర్షం పడ్డప్పుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించి తొందరగా పనులు కంప్లీట్ చేసేసి వాహనదారులకు అందుబాటు తేవాలని నేను కోరుకుంటున్నా. చాలా వర్క్ అనేది పెండింగ్ లో ఉంది. వన్ సైడ్ ఏమో వెహికల్స్ వెళ్తున్నాయి, ఇంకో సైడ్ ఏమో వెహికల్స్ వెళ్ళట్లేదు. వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు చివరి దశలో ఉన్న ఈ పెండింగ్ వర్క్ ని త్వరగతన ఇది కంప్లీట్ చేస్తే వాహనదారులకి, స్థానిక ప్రజలకి మేలు అవుతుంది. అండర్ గ్రౌండ్ చేశారు. అందులో మొత్తం వాటర్, ఎప్పటికీ వాటర్. దగ్గర ఒక్కొక్కసారి ఒక 3 గంటలు జామ్ అవుతుంది ట్రాఫిక్. ఒక ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డెలివరీ పోయేటోళ్ళు కానీ, ఒక యాక్సిడెంటల్ అయినా కానీ అసలు పోయిన చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ హైవే వాళ్ళు ఏం సీరియస్ దాని మీద యాక్షన్ తీసుకోవట్లేరు. ఇంకేటు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు. ఎమర్జెన్సీలలో ఒక ప్రాణాలు పోతున్నాయి. కొంచెం చూడాలండి. మరి ఏదైతే స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ పని పోయే వాళ్ళు వర్షం పడితే పూర్తిగా పోరాని పరిస్థితి. గతంలో చాలా సార్లు ఇబ్బందులు పడ్డారు. మరి అధికారులు దీని మీద శ్రద్ధ వహించి రానున్న వర్షాకాలం తొందరగా వచ్చింది కాబట్టి దీన్ని పూర్తిగా వర్క్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడాలి. పబ్లిక్ ఇబ్బందులు పూర్తిగా పోవాలి. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ ఉన్నతాధికారుల అనుమతులు రాగానే రహదారి అనుసంధానం చేస్తామని సంబంధిత అధికారులు చెప్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద
వద్ద 5 ఏళ్ల క్రితం 100 కోట్ల నిధులతో ప్రారంభించిన వంతెన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు పనులు పూర్తయినప్పటికీ మరోవైపు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చివరి దశ పనులను పూర్తి చేసి వాహనదారుల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో సందీప్ తూప్రాన్. పర్యావరణ పరిరక్షణ నిత్యం కొనసాగాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సూచించారు. కోవిడ్ సమయంలో జంతువులకు కోవిడ్ సోకలేదని, కేవలం మనుషులకే వచ్చిందని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లి కోర్టు ఆవరణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని, ప్రధానంగా యువ న్యాయవాదులు దీనిపై దృష్టి సారించాలని జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ బి సురేష్, జస్టిస్ టి రఘురాం, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు. We can't live without oxygen, and this plantation of tree in one day will not serve the purpose. In the courses in the school, all of us have learned that we inhale oxygen and exhale carbon dioxide. The trees, they inhale carbon dioxide and emits oxygen. So there is a dialectical relation between us and every tree. If we understand this dialectical relation at experiential and spiritual level, there will be no need to teach us that don't cut the trees and save the environment. ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మరణించారు. ఎన్టీఆర్ కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతాండాకు చెందిన మాజీ సర్పంచ్ అజ్మీర బాల్య సాయికృష్ణగా గుర్తించారు. కుమారుడిని ఇంటర్ కాలేజ్ హాస్టల్లో చేర్పించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లిలో విషాదం జరిగింది. కారు డోర్లు రాక్ పడడంతో లోపలున్న బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు ఈశ్వర్ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న బంధువుల కారులో ఎక్కాడు. కారులో కూర్చున్న కొద్దిసేపటికి డోర్లు లాక్ అయ్యాయి. కారు తెరవడానికి ప్రయత్నించినా రాకపోవడంతో సుమారు 4 గంటల పాటు కారులోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుమారుడు తప్పిపోయాడని వెతుకుతూ వచ్చిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మెదక్ జిల్లా రామయంపేట మండలం కిషన్ తండాలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు గిరిజనులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొంతకాలంగా తండాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. యువకులు ఎలాంటి పనులు చేయకుండా మద్యానికి బానిసై తరచూ గొడవలు చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా తండాలో మద్యం అమ్మితే ₹1,00,000 జరిమానా విధిస్తామని గిరిజనులు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. మందు అమ్మటం వల్ల మందుకు అందరు చాలా బానిస అవుతారు. పైసలు లేకుండా మరి అప్పు తీసి మందు దాగలుతారు. రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాగని ఖర్చు స్పీడ్ లో అడ్డగోలుగా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. తాగినది కాక ఆడ గలీజ్ గా మాటలు మాట్లాడటం, మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి అని ఎక్సైజ్ గారికి మేము కోరుకుంటున్నాం. తండా ప్రజలమే కలిసి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, గ్రామ యువతనే కొద్ది రోజులుగా కంపల్సరీ బంద్ చేయాలనే ఆలోచనతో గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో 2 దుకాణాలు ఉండే 2 దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది.